హలో అండి. ఈరోజు 16వ శతాబ్దానికి చెందిన గొప్ప త్యాగమై అయిన పన్నాదాయి కథను చెప్పుకుందాం. మేవార్కు చెందిన సంగ్రామ సింగ్ గొప్ప పాలకుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఇతన్నే రాణా సంగా అని పిలుస్తారు. ఇతడు 1509 నుండి 1528 వరకు చిత్తోర్గఢ్ను రాజధానిగా చేసుకుని రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, సింధు, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలను నియంత్రించాడు. భారతదేశంలో చివరి స్వతంత్ర హిందూ సార్వభౌముడిగా ఆయనను పరిగణిస్తారు. ఇతడిని గొప్ప భారతీయ పాలకుడిగా మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ కూడా ప్రశంసించాడట. ఇతడు సుల్తాన్లతో ఎన్నో యుద్ధాలను గెలిచాడట. యుద్ధంలో ఎన్నోసార్లు గాయాల పాలు అయ్యాడు. మంచి నాయకత్వానికి, వీరత్వానికి ప్రసిద్ధి చెందాడు. రాణా సంగా యుద్ధంలో ఒక కన్ను, ఒక చెయ్యి, ఒక కాలును కూడా కోల్పోయి వికలాంగుడు అయ్యాడట. రాణా సంగా పరిపాలిస్తున్న కాలంలో ఇతడి నమ్మిన బంటు వనవీరుడు. ఇతడు అంతఃపురంలోని ఒక దాది కొడుకు. ఆస్థానంలోనే పుట్టి పెరిగినవాడవ్వడం వల్ల అతడికి అన్ని రహస్యాలు తెలుసు. ఇంకా రాజకుటుంబంలో తలలో నాలుకలా మసులుకోవడం వల్ల ఇతడు రాణాకు గొప్ప నమ్మిన బంటుగా మారాడు. రాణా సంగా అతడికి రాజ్యాంగ విషయాలన్నీ అప్పగించడమే కాకుండా చివరి రోజుల్లో ప్రధానమంత్రిగా చేస్తాడు. రాజకుటుంబంలో కూడా అతడంటే అందరికీ ఇష్టం. అంతా బాగానే ఉంది కానీ వనవీరుడు మాత్రం మనసులో దురుద్దేశాన్ని పెట్టుకున్నాడు. సంగ్రామ సింగు వృద్ధాప్యానికి వచ్చాడు. ఇంకెంతో కాలం బతకని రాణా సంగా మరణించిన తరువాత రాజ్యాన్ని కాజేయాలన్న దుర్బుద్ధిలో ఉన్నాడు వనవీరుడు. దానికి తోడు రాజు అతన్ని నమ్మడం, ప్రధానమంత్రి పట్టాన్ని కట్టడంతో అతడికి మరింత బలం చేకూరింది. ఇక తన కాలం ముగియబోతుందని తెలుసుకున్న రాణా సంగా వనవీరుణ్ణి పిలిచి, వనవీర్, ఇన్ని రోజులు నువ్వు నాకు చేదోడు వాదోడుగా ఉన్నావు. ఇంతటితో నీ బాధ్యత తీరిపోలేదు. నీపై మరింత బరువు బాధ్యతలు ఉంచుతున్నాను. చిన్నవాడైన ఉదయ్ సింగ్ను నీ చేతిలో పెడుతున్నాను. ఇంకా 6 ఏళ్లు కూడా నిండని వీడిని నువ్వు ఎలా కాపాడుకుంటావో అని చెప్పి కన్ను మూస్తాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకుందాం. రాణా సంగాకు 4 కొడుకులు. నలుగురిలో ఒకడైన ఉదయ్ సింగ్ కథను ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇంకొక కొడుకు భోజరాజు. ఇతడు భక్త మీరాబాయి భర్త. అంటే రాణా సంగా భక్త మీరాబాయి మామ అవుతాడు. కథలోకొస్తే రాణా సంగా అలా చిన్నవాడైన ఉదయ్ సింగ్ను వనవీరుడికి అప్పగించి కళ్ళు మూస్తాడు. అప్పట్నుంచి ఉదయ్ సింగ్కు వనవీరుడు రక్షకుడు అవుతాడు. అయితే అతడు మాత్రం మనసులో ఎప్పటికైనా మేవార్కు తానే రాజు కావాలన్న కోరికతో వ్యూహాలు పన్నుతూనే ఉన్నాడు. పాపం పసివాడైన ఉదయ్ సింగ్కు ఇదేమీ తెలియదు. ఉదయ్ సింగ్ ఒక దాది పోషణలో ఉండేవాడు. ఆ దాది పేరే పన్నా. పన్నా చాలా కాలం నుంచి రాజకుటుంబంలోనే దాదీగా పనిచేస్తోంది. ఆమెకు మేవార్ ప్రభువులంటే ఎంతో గౌరవం. రాణా కుటుంబం అంటే వల్లమాలిన అభిమానం. అందులోనూ ఉదయ్ సింగ్ అంటే పంచప్రాణాలు. ఎందుకంటే చిన్న రాణా ఉదయ్ సింగ్ పుట్టినప్పుడే తన కడుపున కూడా ఒక కొడుకు పుట్టాడు. ఇద్దరు ఒకే ఏడువాళ్లు. తన కొడుకుతో పాటు ఉదయ్ సింగ్ కూడా తానే పాలిచ్చి పెంచింది. పిల్లల్నిద్దరిని చూసుకుంటూ హాయిగా కాలం గడిచిపోతోంది పన్నాకు. అయితే వనవీరుడు ఈ చిన్నవాడైన ఉదయ్ సింగ్ ఉండగా తాను రాజయ్యే అవకాశం లేదని అనుకుని ఉదయ్ సింగ్ను ఎలాగైనా హతమార్చాలని నిశ్చయించుకుంటాడు. అయితే ఈ విషయం రెండవ కంటికి తెలియకూడదు. దానికి ఎవరైనా నమ్మకమైన మనిషి కావాలి. ఇలా ఆలోచించిన వనవీరుడికి వారి అనే ఒక సేవకుడు గుర్తుకు వస్తాడు. వెంటనే అతడి వద్దకు వెళ్లి ఉదయ్ సింగ్ బాగా నిద్రపోతున్నప్పుడు తనతో చెప్పమని చెబుతాడు. అలాగే చెబుతానని చెబుతాడు వారి. అతడి మాటలు కాదనలేక అలా అన్నాడే కాని మనసులో మాత్రం ఏం చెయ్యాలి అన్న ఆలోచనలో పడ్డాడు. అతడికి గుండెదడ పట్టుకుంది. మేవారి కుటుంబానికి ఇటువంటి ఆపత్తు కలిగిందేంటి, దానికి నేను సహాయపడమేంటి అని తలుచుకుని వణికిపోయాడు. ఒకరోజు రాత్రి వారి రాజపుత్రుడు ఉన్న భవనంలోనికి వెళతాడు. అప్పుడే పన్నా బిడ్డలనిద్దరినీ నిద్రపుచ్చి బయటికి వచ్చింది. వారి పన్నా ఎదుట నిల్చున్నాడే కాని వణికిపోతున్నాడు. పన్నా కంగారుగా వచ్చి, ఈ సమయంలో ఇక్కడికెందుకొచ్చావు వారి అని అడుగుతుంది. దానికి వారి, పన్నా, నీకొక రహస్యం చెప్పాలి. ఒక పెద్ద మోసం జరగబోతుంది. కాసేపట్లో ఒక దుర్మార్గుడు కత్తి పట్టుకుని బాబు ప్రాణాలు తీయటానికి వస్తున్నాడు అని చెబుతాడు. ఆ మాటలు విని పన్నా దుఃఖంతో పడిపోతుంది. వారి ఆమెను లేపి, పన్నా, ఇది దుఃఖానికి సమయం కాదు.
మనం ఎలాగైనా బాబును రక్షించాలి. ఈ సంగతి గురించి ఆలోచించు. ఆ రాక్షసుడు ఇంక కాసేపటికి వచ్చేస్తాడు అని చెబుతాడు. వెంటనే పన్నా మదిలో ఒక ఆలోచన వస్తుంది. నిద్రపోతున్న పిల్లల వద్దకు వెళ్తుంది. తన కొడుకుకు తొడిగిన సాధారణ వస్త్రాలను తీసి రాజపుత్రుడైన ఉదయ్ సింగ్కు తొడుగుతుంది. తరువాత అతన్ని పాత గుడ్డల బుట్టలో పడుకోబెట్టి ఆ బుట్టను వారి నెత్తిమీద పెట్టి, వారి, ఈ బుట్టలో ఉన్నది చిన్న రాణా ఉదయ్ సింగ్. ఇతడిని తీసుకెళ్లి అరహర్ అనే వర్తకుడికి అందజెయ్యి. అతడు బాబును భద్రంగా పెంచుతాడు అని పంపించేస్తుంది. అతడు వెళ్లిన వెంటనే ఉదయ్ సింగ్ దుస్తుల్ని తీసి తన కొడుకుకి తొడుగుతుంది. తరువాత పన్నా మనసులో, ఇక ఎవరైనా రాని, ఏదైనా చెయ్యని, రాణాల సొమ్ము తిన్నందుకు రాజపుత్రుడి ప్రాణం కాపాడగలిగాను. నా రుణం తీరిపోయింది అని అనుకుంటుంది. తరువాత రాచరికపు దుస్తులు తొడిగిన తన కొడుకును చేతికి తీసుకుని, తండ్రి, మేవారు ప్రభువుల సొమ్ము తిని పెరిగినందుకు వాళ్ల రుణం తీర్చుకునే బాధ్యత నాకు ఉంది. దానికోసం నిన్ను బలి చెయ్యవలసి వస్తోంది. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద త్యాగం చేస్తున్నా నువ్వు ధన్యుడవి అని చెప్పి జలజలమని కన్నీళ్లు రాల్చింది. తరువాత బిడ్డను అక్కడే పడుకోబెట్టింది. అర్ధరాత్రి దాటగానే వనవీరుడు వచ్చాడు. మర్యాద కోసం లేచి నిల్చుంది పన్నా. బిడ్డ దగ్గరకు వెళ్లిన వనవీరుడు, పన్నా, రాజపుత్రుడు క్షేమంగా ఉన్నాడా అంటూ కుశల ప్రశ్నలు వేస్తాడు. పన్నా నోటు నుంచి మాట రాలేదు. వనవీరుడు పిల్లవాడి వద్దకు వెళ్లి బాకు తీసి బిడ్డను ఒక్కపోటు పొడిచాడు. ఒక్కసారిగా కెవ్వుమని పసివాడు పరలోకాలకు చేరుకుంటాడు. ఎవ్వరికీ తెలియకుండా పారిపోతాడు వనవీరుడు. పసివాడు కేక పెట్టాడని అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. నెత్తుటి కొలనులో చనిపోయి ఉన్న పిల్లవాడు, ఆ నెత్తుటి కొలనులో స్పృహ తప్పి పడిపోయి ఉన్న పన్నాని చూస్తారు. అందరూ నిశ్చేష్టులై పన్నాను లేపి జరిగిందేంటని అడుగుతారు. అయితే పన్నా ఏమీ చెప్పదు. ఆమెకు కావలసింది రాజపుత్రుణ్ణి రక్షించటం. ఆ పని ఎలాగూ జరిగిపోయింది కాబట్టి ఆ తరువాత ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. ఎవరో రాకుమారుణ్ణి హత్య చేశాడు అన్న వార్త నగరమంతా అల్లుకుంది. పన్నా స్థితి చూసి అందరూ జాలిపడ్డారు. ఎప్పటికైనా పన్నా ఇక్కడ ఉంటే గుట్టు బయట పెడుతుంది అన్న అనుమానంతో వనవీరుడు పన్నాను నగరం నుంచి పంపించేస్తాడు. వనవీరుడు ఉదయ్ సింగ్ మరణించాడని అనుకుంటున్నాడు. అయితే రాజపుత్రుడు క్షేమంగా వర్తకుడి ఇంట్లో పెరుగుతున్నాడు. మేవార్ నుండి పన్నా ఆ వర్తకుడి ఇంటిలోకి పనిలో కుదురుకుంటుంది. అక్కడ మళ్ళీ తన చేతులతోనే రాజపుత్రుణ్ణి పెంచే అవకాశం కలుగుతుంది. అది పన్నాకు ఎంతో తృప్తిని ఇస్తుంది. కొంతకాలానికే వనవీరుడి పాపం పండుతుంది. అతడు చేసిన మోసం ప్రజలందరికీ తెలిసి తిరుగుబాటు చేస్తారు. అతడిని ఉరితీసి చంపుతారు. తరువాత పన్నా చేతిలో పెరిగిన ఉదయ్ సింగ్ గద్ద ఎక్కుతాడు. జీవితాంతం వరకు పన్నా మహారాణా ఉదయ్ సింగ్ను కనిపెట్టుకునే ఉండేది. అలా ఎవరూ ఊహించలేని, సాటిలేని త్యాగాన్ని చూపిన పన్నా పేరు ఇప్పటికీ మేవార్ రాజ్య చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడి స్మరించబడుతూనే ఉంది. ఇదండి త్యాగమై అయిన పన్నాదాయి కథ. మళ్ళీ మరొక మంచి విషయంతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.